పరీక్షల సంస్కరణల కోసం ప్రజెంట్ ప్రభుత్వం గట్టిగానే అడుగులు వేస్తోంది. ఇంతకు ముందంతా కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసింది. ఇప్పుడు చేసే ప్రతి వర్క్ని కూడా డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారే ముందుకొచ్చి చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తనకు తాను వీడియోని ఇలా రికార్డు చేసుకొని మరీ జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది చెప్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇటీవల ప్రకటించినటువంటి విషయం ఏంటి? ఈ టాస్క్ ఫోర్స్లు అనేవి ఏర్పాటు చేయటం. పరీక్షల నిర్వహణ అనేది ఇంకా పారదర్శకంగా అండ్ కఠినతరముగా, అంటే అది లీక్ కాకుండా ఎలా చేయాలనే దానికి ఒక 6 కీలకమైన వ్యక్తులతో కూడినటువంటి ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ అని దాన్ని పిలవచ్చు మనం. వీళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలతో మనం ముందుకు ఎలా వెళ్ళాలి, అంటే టెక్నాలజీని ఎంత బలంగా వాడుకోవాలి అనేది కూడా దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం. అందులో భాగంగా మనకి ఎలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ టాస్క్ ఫోర్స్లో ఉన్నారు చూడండి. చైర్మన్ నందన్ నీలేకని, ఆయన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు. ఆ తర్వాత ఎస్ సోమనాథ్ గారు, ఈయన ఇస్రో మాజీ చైర్మన్. తపండెరా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్. వి రామకోటి గారు ఐఐటి డైరెక్టర్ మద్రాస్. ఆ తర్వాత అనితా గర్వాల్ విద్యాశాఖ మాజీ కార్యదర్శి. అమృతలాల్ మీనా లాజిస్టిక్స్ నిపుణుడు. ఇలా వీళ్ళందరి యొక్క ప్రొఫైల్ని మనం గమనించడానికి ట్రై చేస్తే చాలా గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు, ప్రతిభావంతులు ఆయా రంగాల్లో. కనుక జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్వహించేటటువంటి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని నివారించేందుకు ఈ ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికి చెప్పాను కదా, నందన్ నీలేకని గారు నేతృత్వం వహిస్తారు. ఈయనెవరు? ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు. సో ఆయన తన వీడియో సందేశం ద్వారా వెల్లడించినటువంటి విషయాలు ఇవి. ఇకపై లీకేజీ జరగకుండా, ఎవడు కూడా ఏ ప్యాకేజీలకు అమ్ముడుపోకుండా, ఈ మధ్య ఈ నీట్ పేపర్ లీకేజీ లేదా ఇతర పేపర్ లీకేజీల్లో అరెస్టులు చేసుకుంటూ పోతే అందులో కాంగ్రెస్ నేత కూడా తేలిండంట. ఇలా ఉంటారు దొంగలు. అక్కడ కర్ణాటకలో కూడా ఈ పరీక్షా పత్రాలకు సంబంధించిన లీకేజ్ జరిగితే ఇప్పటిదాకా ఆ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాల. పంజాబ్లో జరిగితే పంజాబ్లో కూడా ఎవరు రిజైన్ చేసిన దాఖలాలు లేవు. అక్కడ ఈ బొద్దింకలో వెళ్ళి ఎలాంటి నిరసనలు చేయరట. కేవలం మరి ఇంకా మాటలు వస్తాయి కానీ కేవలం మోదీ అంటూ ఆయన్ని ద్వేషిస్తూ ఆయన నామస్మరణలో ఉంటారు. మొత్తానికైతే కనుక నిరసన ఎవరు చేసినా కూడా ఆ నిరసన కారణం ఏదైతే ఉందో అది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. కనుక ప్రభుత్వం 4 అడుగులు తగ్గైనా సరే నిర్ణయాలను తీసుకుంది. ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. అటు ఇవాళ సభలో కూడా, లోక్సభలో కూడా, పార్లమెంట్లో కూడా బిల్లు పెడుతున్నారనమాట. ఆల్రెడీ పెట్టారనుకుంటా. ఈ కఠినతరం చేశారనమాట ఈ పరీక్షా పత్రాల లీకేజీని కంట్రోల్ చేయడానికి. అయినా సరే వాటి గురించి చర్చ చేసేటటువంటి ఒక సానుకూల వాతావరణం అక్కడ కనిపించట్లే. ఎంతసేపు లైవ్ పెడదామంటే గోల, అరుపులు, వాకౌట్లు, అంతకుమించి ఇంకేం లేదు. ప్రభుత్వం ఒక మంచి పని చేస్తోంది అంటే అది ప్రజలకు వినిపించకూడదు అనేటటువంటి ఓ దుర్మార్గం పూరితమైన వ్యూహం అన్నమాట. జనాలు తెలుసుకుంటే మంచిది.